హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను పాలకూర పప్పు వండబోతున్నాను. దానికి ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ ఎర్రపప్పు, ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అందులో పాలకూర, టమాటా, వాష్ చేసుకున్న చింతపండు, పసుపు, కారం, ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కుక్కర్కి 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పును పోపు చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూను ఆయిల్, జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ, కరివేపాకు, పోపు రెడీ. ఇప్పుడు పోపు అయ్యాక ఉడికించిన పప్పులో వేసుకొని కలుపుకుందాం.